ఈరోజు మన సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం చెరువు ఆయకట్టు అయినటువంటి ఈ సాగునీటి సంఘం ఎలక్షన్లలో ఈరోజు సిద్ధరాంపురంలో 6 మంది డైరెక్టర్లు 6 మంది టీసీలు ఏకగ్రీవం జరిగింది. ఎందుకంటే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అంతా వీళ్ళందరితో ప్రతి ఒక్కటి వీళ్ళు ముందు ఉండి మనకి, ఎందుకంటే ముఖ్యంగా మాకు సిద్ధరాంపురం చెరువు కింద కొన్ని వందల ఎకరాలు ల్యాండ్ ఉంది. మాకు ముందు నుంచి కానీ అక్కడ వాటర్ సమస్య ఉంది. మేమందరినీ కలుపుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, లోకల్ మంత్రి కానీ అందరినీ కలుపుకొని రేపు ప్రొద్దున సిద్ధరాంపురం చెరువుకి ఏమి అవసరమో అక్కడ రైతులకి, ఈరోజు ముఖ్యంగా సిద్ధరాంపురం రైతులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక సిద్ధరాంపురం నివాసిగా, నా పేరు రామలింగారెడ్డి, నేను ఎక్స్ జెడ్పీటీసీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ స్టేట్ సెక్రటరీ. మా 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 విలేజ్లో ఈరోజు ముఖ్యంగా ఇనామ్నస్ ఎవరు తెలుగుదేశం కూటమిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఏ ఒక్కరూ ఊర్లో గొడవలు ఉండకూడదు, పోటీ లేకోకుండా ఇనామ్నస్గా అక్కడ ఎన్నుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మా సిద్ధరాంపురం గ్రామానికి ఇంకా వేరే వేరే ఏదైతే మనము ఇప్పుడు అక్కడ ఏది అవసరమో ఆ చెరువు నుంచి గతంలో 15 సంవత్సరాల కిందట అక్కడ వాటర్ ఉండి బాగా పంటలు తీసేవాళ్ళు చెరువు కింద ఉండే రైతులు. ఈరోజు నీరు రేవు, ఇప్పుడు హెచ్ఎన్ఎస్ నుంచి కానీ వాటర్ కావాలని లాస్ట్ టీడీపీ ప్రభుత్వంలోనే అప్పుడే అడిగాము. ఇప్పుడు కానీ మేము జిల్లా మంత్రులకు కావచ్చు అందరికీ వాళ్ళని కలిసి మా చెరువుకి ఇలా సమస్య ఉంది, మాకు అక్కడ వాటర్ రావాలంటే ఓన్లీ మాకు వర్షపు నీరే రావాలి. అట్లా కాకోకుండా మాకు హెచ్ఎన్ఎస్ నుంచి కానీ మాకు లాస్ట్ టైం కానీ అది ఆల్రెడీ గవర్నమెంట్లో ఒక పెండింగ్ ఉంది ఫైలు. మాకు మన్నీల నుంచి మాకు ఆల్రెడీ వాటర్ రావాలని లాస్ట్ టైం గవర్నమెంట్లోనే మేము అడిగాము. ఇప్పుడు తొందరగా ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు అందరినీ కలిసి మేము నవ్విస్తాం. ముఖ్యంగా అందరికీ ఇక్కడికి ఎమ్మెల్యేకి, ఎంపీకి, మాకు ఇక్కడ ఉండే 2 మెన్ కమిటీకి అందరికీ పేరు పేరున మాకందరికీ సహకరించినారు. మా గ్రామ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్కటి మేము ఒకటే చెప్పాము, మా గ్రామంలో కక్షలొద్దు, మాకు ఇనామినస్గా పోటీ లేకోకుండా మా గ్రామానికి మా వంతుగా మేము, ఎందుకంటే అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము, అక్కడే చదువుకున్నాం కాబట్టి మా గ్రామానికి ఏదో కొంచెం మంచి జరగాలని మేము అందరినీ కలుస్తాం తొందరలో. ఇంకా ముఖ్యంగా ఈరోజు అన్నిటికీ సహకరించిన పోలీస్ వ్యవస్థకు కానీ, మీడియాకి కానీ, మాకు కొంచెం అఫీషియల్స్కి కానీ ఏ ఒక్కడికి ఎవరికి ప్రాబ్లం లేకోకుండా నీట్గా ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి డిక్లరేషన్లు కానీ వచ్చాయి, ఎలక్షన్ డిక్లరేషన్. పేరు పేరున అందరికీ ఎవరైతే సహకరించినారో అందరికీ పేరు పేరున నా హృదయ మరీ ఒక్క తూరు చెప్తున్నా, పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఎమ్మెల్యే వర్గము, రామలింగారెడ్డి వర్గము అక్కడ ఏమీ లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు వర్గం మేమంతా, తెలుగుదేశం పార్టీ వర్గం మేము. అంతేగాని ముందు నుంచి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి మేము కాలేజ్ చదువుకున్న రోజుల్లో నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. తెలుగుదేశం పార్టీకే మేము ఇది చేస్తున్నాం. గతంలో కానీ వివిధ హోదాల్లో పనిచేసాం, తెలుగు యువతలో పనిచేసాం. ఎప్పుడూ మేము పార్టీకి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు పార్టీ, నారా చంద్రబాబు నాయుడు వర్గం. అంతేగాని మేము ఒకరి వర్గము ఇంకొకరి వర్గం అనేది ఏమీ లేదు. మాకు ఓన్లీ చంద్రబాబు నాయుడు.